వెల్కమ్ టు జెడ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇప్పటి రోజుల్లో ఎవరు ఏమైపోతే మాకేంటి అనే నిర్లక్ష్య వైఖరే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే పుట్టి పెరిగిన గ్రామాన్ని మరవకుండా ఆ గడ్డకు తాను ఏమి చేయగలనో అన్వేషిస్తూ ముందుకు వచ్చాడు యువ నాయకుడు. నిరుపేదలకు కష్టకాలంలో అండగా నిలుస్తూ నేనున్నా అనే ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు. తన కంటపడిన ప్రతి సమస్యను పరిష్కరించాలనే తపనతో పనిచేస్తూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నాడు కరీంపూర్ తాజా మాజీ సర్పంచ్ సుందరి అనిల్. తన కంటపడిన ప్రతి సమస్యను నా గ్రామం నా బాధ్యత అనే భావంతో చూసి పరిష్కార మార్గాలు వెతుకుతూ నిరంతరం గ్రామ అభివృద్ధి కోసం శ్రమిస్తూ ఉన్నాడు. చిన్న సమస్యలకైనా వెనకడుగు వేయకుండా ప్రజల అవసరాలకు తోడుగా నిలుస్తూ గ్రామస్తుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుందరి అనిల్ గ్రామ అభివృద్ధికి ఆదర్శంగా ఉంటూ తన సొంత నిధులతో ప్రజల కోసం సొంతంగా పథకాలు రచించి వాటిని అమలు చేశారు. గత 5 ఏళ్ల క్రితం సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ప్రభుత్వ నిధులతో కరీంపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పటికే గ్రామంలో 5 ఏళ్లలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు వేయించారు. మరి గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించారు. మా ఊరు సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ సుందరి అనిల్ గారు 8 స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని పథకాల కూటంగా కరీంపూర్ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఆయనకు సన్మానం చేయడం జరిగింది. ఆయన వెంట మేము ఎల్లప్పుడూ ఉంటాము. బరాబర్గా ఆయన మంచి పథకాలు చేసిండు. 5 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పనులు చేసిండు. అందరికీ చేసుకుంటూనే వస్తున్నాడు. ఇప్పుడు గిట్టంగా ఆలోచన చేసిండు. ఆయన వెంట ఎన్ని విధాలుగా ఎవరేం కుట్రలు పన్నినా బరాబర్గా ఆయనకే రేపటికి ఏ ఛాన్స్ వచ్చినా ఆయనకే ఎన్నుకుంటాం సార్. మా ఊర్లో 95% ఈయన వెంటనే ఉన్నాము. బరాబర్గా ఈయన వెంటనే ఉంటాం సార్. 100% ఇది గ్యారంటీ సార్. మా కరీంపూర్ గ్రామంలో అనిలన్న గారు 8 స్కీములు మంచి చేశారు. అయితే మా దగ్గర ఒక 6-7 సంవత్సరాల కింద మా ఊరు పేరు చెప్తే కూడా గుర్తుపట్టని స్థితి ఉండే. అయితే అన్న సర్పంచ్ అయ్యి మంచి పనులు చేయడం జరిగింది. ఊరిలో లైట్లు కానీ సీసీ రోడ్లు అన్నీ మంచిగా చేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడే ఇవన్నీ చేసిండు. ఇప్పుడు లేనప్పుడు కూడా ఈ 8 స్కీములు చేయడం అనేది చాలా గొప్పగా, ఎందుకంటే ప్రతి పేదవాళ్లకు న్యాయం జరగాలన్నట్లు చేస్తున్నాడు అన్న. ఇప్పుడే కాదు, మండల్ లెవెల్లో ఇంకా పెద్ద జాబ్ చేసుకొని పెద్దది జెడ్పీటీసీ కూడా గెలిచి మండల్ మొత్తం చూసుకోవాలని మా చిన్న ఆశ. ఇంకా అభివృద్ధి చేయాలి మా ఊరు. ఇంకా పెద్ద పోస్ట్ వస్తే పెద్దగా అభివృద్ధి చేస్తాడని మేమందరం కోరుకుంటున్నాం. ఇలాంటి నాయకుడు మా ఊరిలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చేశారు. కరీంపూర్ గ్రామ ప్రజలకు సర్పంచ్గా ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. మరి ఈరోజు కరీంపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలో అయినా కానీ వికారాబాద్ జిల్లాలోనైనా కానీ చిన్న పల్లెటూరు సార్ మాది. మరి ఇంత చిన్న పల్లెలో అయినా కానీ చాలా ఇక్కడ 2 కులాలు ఉన్నాయి. ఒకటి ముస్లిం, ఒకటి ఎస్సీ. 2 కులాలు ఉన్నాయి. చాలా ప్రేమతో అభిమానంతో ఉంటారు. జగడాలు లేకుండా మరి పొల్యూషన్ కేసులు లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్న ఊరు ఇది. మరి అటువంటి ఊరిలో ఒక జన్మించిన నాయకుడు అనిల్ అన్న గారి మరి ఒకసారి అవకాశం సర్పంచ్ కరీంపూర్ గ్రామం తరపు నుంచి గెలిపించినందుకు, మరి ఒక్క అవకాశం ఇచ్చినందుకు మరి కరీంపూర్ గ్రామ ప్రజలకు ఎన్నో అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే దానికి కారణం ఏమిటంటే పైసలు డబ్బులు ఎక్కువ కాదు సారు. ఆయన అభిమానంతో పేదరికం ఉంది మన గ్రామంలో. మరి ఇంతకుముందు కూడా వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు కాబట్టి అవగాహన ఉంది అన్నకు కాబట్టి మరి ఆ సిచ్యువేషన్తోనే అన్నగారు ఈరోజు కరీంపూర్ గ్రామంలో 8 స్కీమ్లు అమలు చేయడం జరిగింది. అది ఫస్ట్ స్కీమ్ ఏమున్నదంటే ఆడబిడ్డలు మరి ఇంతకుముందు ఎంతోమంది డబ్బులు లేక అప్పులు తెచ్చి 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలకు వడ్డీలతో తెచ్చి మరి ఎంతోమంది అప్పుల పాలై బాధలు, మరి అన్నదమ్ములైనా కానీ బంధువులైనా కానీ ఇవ్వకపోవడంతో అవన్నీ కళ్ళతోనూ చూసి మరి మనసులో పెట్టుకొని ఏదో ఒకసారి గెలిపించినందుకు
ఆడబిడ్డలకు సాయం చేసే ఒక జ్ఞానంతో ఆడబిడ్డలకు 1,05,000 116 రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. ఇది అమౌంట్ ఏదో ఆయన డబ్బు సంపాదనం కాదు, ఒక అభిమానంతో ఊరు మంచి కావాలి, నా భవిష్యత్తు పేరు ఉండాలి తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో అనే ఉద్దేశంతో సారు. కొంతమంది అనొచ్చు ఈ పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు ముఖ్యం కాదు సారు. ఇది ఆయన సొంతంగా నిధులతో ఆయన కష్టపడి చేసిన డబ్బు సొంత డబ్బుతోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి మరి బాయ్స్ పెండ్లిలకు కూడా మరి 55,000 మరి ఆడబిడ్డలు కాదు, మరి మా గ్రామంలో అటువంటి బాయ్స్ కూడా ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఎంతో సహాయం చేయాలి. 55,000 మరి 16 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతున్నది. మరి అటువంటి మరి ఎవరైనా కాలం చేస్తే మరి ఇంతకుముందు ఒకసారి అనిలన్న సర్పంచ్ సాబ్ చెప్పిండు, మా ఫ్యామిలీలో కూడా ఒకరు కాలం చేస్తే మరి డబ్బు మరి పరిస్థితులు లేక అటు ఇటు చూడక మేము అటువంటి కాలాలు మరి గడియారాలు పోయినాయి కాబట్టి అటువంటి చూడలేక 11,000 ఒకటి 100 రూపాయలు 1,000 రూపాయలు 10,000 కాదు 11,000 మరి ఇట్లా తెలిసి ఒక కాలం చేసిందంటే తెలిసిందంటే తన ఇంటికి వచ్చి అందరితో కలిసి ధైర్యం చెప్పి మరి 11,000 ఇవ్వడం జరుగుతున్నది సార్. మరి ఇది కూడా చాలా మా సర్పంచ్ సార్కి ధన్యవాదాలు. మరి దాని తర్వాత ఎవరన్నా ఇప్పుడు ఏమున్నదంటే మరి ఇండ్లు కట్టుకుంటున్నారు సారు, మా ఊళ్ళో చిన్న పల్లెటూరు కాబట్టి మరి స్లాబ్ వేసుకుంటే కూడా ఏదో అందరి సాయంతో నేను ఈ స్టేజ్లో ఉన్నా అని చెప్పిండు నైట్లో కూడా. మరి ఎవరైనా స్థలం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటే వాళ్ళు కూడా సిలాప్ వేసుకుంటే ఏదైతే సిలాప్ రోజు వాళ్ళకు తెలియడం జరుగుతుంది. ఆ రోజు కూడా అన్న దగ్గర ఉండి, అది కూడా ఏదో దూరం కూడా హైదరాబాదు బొంబాయిలో ఉండి కాదు, అక్కడనే ఉండి ధైర్యం చెప్పి నేనున్నాను, మీరు ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా మీకు నేను ధైర్యం చెప్పి ఉన్నాను, తీసుకొస్తా, మరి ఏమైనా అవసరం ఉంటే కూడా నేను ఇస్తాను చెప్పడం జరుగుతుంది. మరి 21,000 అన్న ఇవ్వడం జరుగుతుంది, అది కూడా గ్యారంటీ అన్న చెప్పిండు. మరి ఇంకోటి మరి మొహరం పండుగ ప్రతి మా కరీంపూర్ విలేజ్లో సారు 2 కులాలు మొత్తము వేరే పండుగ దసరా అయినా కానీ మరి మొహరం అయినా కానీ క్రిస్మస్ అయినా కానీ కలిసిమెలిసి చేసుకుంటాం సార్. మరి అటువంటి మొహరం పండుగ కూడా సారు కులం భేదం లేకుండా అందరికి కూడా మొత్తము దావత్, ఇక్కడ వేరే సైడ్ కూడా జిన్నారమైనా కానీ నాసన్పల్లి అయినా కానీ మోతుకుపల్లి అయినా కానీ అందరికీ 3-4 ఊర్లతో మొత్తము మరి భోజనం కల్పించడం జరుగుతుంది సార్. ఆయన పదవిలో ఉన్నా లేకున్నా కానీ మాట ఇచ్చిండు, నేను ఉన్నంత వరకు కూడా నేను మీతోనే ఉన్నాను, మీ బాధలు విన్నాను, మరి నేను ఉన్నంత కాలం కూడా నేను బరాబరు నా శ్వాస ఉన్నంత వరకు నేను ఇస్తాను. ఒక గ్యారంటీ కాదు సార్, ఏదో వేరే ప్రభుత్వాలు గ్యారంటీరు కానీ దానికి గ్యారంటీ లేదు, కానీ అన్న స్కీమ్కు గ్యారంటీ ఉన్నదే నేను ధైర్యంగా చెప్తున్నా. మా కరీంపూర్ గ్రామ సర్పంచ్ గారు సుందరి అనిల్ గారు మరి చాలా బ్రహ్మాండమైన ఈరోజు చాలా బీద కుటుంబాలు ఉన్నాయని ఆశించి మరి ఆయన మనసులోకి వెళ్ళి సొంత డబ్బులు, ఎందుకంటే అధికారము లేనప్పుడు కూడా ఇప్పుడు అధికారంలో లేదు, బీఆర్ఎస్ అధికారం లేనందుకు సొంత డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులతో మరి పేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్ళి అయితే చాలా బాధాకరంగా ఈ రోజులు చూస్తూనే ఉన్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన ఆలోచన చేసుకొని, ఎందుకంటే ఆయన కూడా ఆ స్థితి నుంచి వచ్చిన వ్యక్తి, ఈరోజు దేవుడు ఆశీర్వాదంతో పైకి చేసినందుకు సంతోషం. మరి ఆ విధంగా ఏం చేస్తున్నాడంటే 1,05,116 రూపాయలు మరి ఒక విడుదల చేయడం జరిగింది, ఆడపిల్ల పెళ్ళికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏం లేదంటే రెండోది ఏమున్నదంటే పేద కుటుంబాలు చనిపోయిన తర్వాత ఎంత ప్రాబ్లం అవుతుంది, ఒక సమాధి కార్యక్రమానికి చేయాలంటే పైసలు ఉండవు. ఆ సమయంలో ఎట్లా ఉంటుందంటే బాధలు ఉన్నాడు, ఇంట్లో బాధలు ఉంటాడు, ఎక్కడ ఇది కాకుండా ఏ బాధ లేకుండా డైరెక్ట్ వచ్చి మరి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళను మాట్లాడి ఒక 11,000 ఇవ్వడం జరుగుతుంది. రెండో పాయింట్. ఇంకో మూడో పాయింట్ ఏమున్నదంటే ఈ మగపిల్లగాని పెళ్ళి కూడా ఇవ్వడం జరుగుతుంది 55,000. ఎంత సంతోషం అంటే చాలా సంతోషమైన ఈ పథకాలు ఉన్నాయి.
చాలా మాకు చాలా సంతోషం వచ్చింది, మా ఊళ్ళో చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకొకటి ఇప్పుడు ఎట్లున్నది, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వెనకటికి ఎట్లుండాలంటే గుడిసెలలో ఉంటుంటిమి. ఇప్పుడు ఒక స్లాబ్ వేసుకోవాలంటే పైసలతో కూడిన పని. అయితే స్లాబ్ వేసిన రోజు ఏముంటున్నదంటే చిన్న దావతన్న చేసి స్లాబ్ వేస్తున్నారు ఇప్పుడు రేపు. ఆయన ఆర్థిక సమయం పరిస్థితి లేకుండా గుర్తించి ఏం చేస్తున్నాడంటే 21,000 రూపాయలు ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేకనను కోసుకోండి, పెద్ద మనిషికి ఇవ్వడం, మేకను కోసుకొని వచ్చిన వాళ్ళకు వస్తారు కదా పనికి చుట్టూలకు, వాళ్ళకి తిని సంతోషంగా స్లాబ్ వేయడం జరుగుతుంది. ఆ పథకం చాలా మంచిది ఉంది. ఇంకా చాలా పథకాలు ఇస్తాడు ఆయన, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉన్నది. మా కరీంపూర్లోనే కాకుండా వేరే ఊళ్ళల్లో కూడా ఇంటి కూడా ఇస్తున్నాడు. ఏంటికి అంటున్నాం, మన గుడి కట్టడానికి వేరే ఊళ్ళో గుడికి మందిరాలు కడుతున్నారు కదా, పోషమ్మ గుడి కానీ అది ఇది కడితే వాళ్ళు కూడా వచ్చి కూడా అడిగితే కాదనకుండా ఆయన దోచిన సాయం ఎన్నో చేసుకుంటూ వచ్చిండో. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు చాలా సంతోషం ఉంది. ఎంగేజ్మెంట్ చిన్న చిన్న ఫంక్షన్ హాల్ అయితే కూడా ఫంక్షన్ హాల్ ఫ్రీ ఉన్నది. ఎంత సంతోషం అండి. మన ఇంట్లో వర్షాలు వస్తే చాలా బాధగా ఉంటున్నాం, కానీ ఫంక్షన్ హాల్లోకి పోతే వంటలు చేసుకుంటున్నారు, మంచిగా తింటున్నారు, 1 రూపాయి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. అయిన తర్వాత చాలా మంచి విషయం సర్పంచ్ గారు సుందర్ అనిల్ గారు చేసినందుకు సంతోషం. ఇది బ్రహ్మాండమైన విషయం. ఇది ఆయన చెప్పి ఇప్పుడు పదవి లేనప్పుడు కూడా చెప్పిండు, ఆయన ఉన్నంత వరదాకా ఇచ్చే అవకాశం అనేది ఉంది, ఆయనతో ఆ శక్తి ఉన్నది. చాలా సంతోషం అనిపించింది, మాకు చాలా సంతోషం. ఇంకా ఆయనకు చేతులు జోడి మొక్కుతున్నాం. ఇంకా పెద్ద పెద్ద అవకాశాలు చాలా పేద కుటుంబాలు ఉన్నారు, ఇంకా ఆర్థిక సహాయం చేయాలని ఆశిస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే హాస్పిటల్ పోతే కూడా చాలా పోయి సహాయం చేస్తూ ఉన్నాడు, 15,000 సహాయం చేస్తాడు, ఇంతకుముందు కూడా సహాయం చేశాడు. और हमारा अनिल साहब की उम्र अच्छी है और ये छोटी उम्र में और ये चीज़ें जो अमल करे कितनी की खुशी की बात है. और हमारे को बहुत खुशी की बात है. हमारा गांव छोटा गांव है लेकिन बहुत गरीब लोग है और वो लोगों को बहुत ये कर रहे हैं. अगर राजनीति के नहीं से पहले भी दे लेता है. आज भी जो पत्कल 8% दिए खुशी की बात है और भी ज़्यादा देना बोलकर हमारा कोशिश है. ये नहीं बोल सकते हमारे लोगों को, ये गरीब लोगों को ये भी नहीं बोल सकते और भी ज़्यादा देने की कोशिश करना है हमारे सरपंच साहब को. और ज़्यादा के तो ज़्यादा अभी देना, कुछ भी ना कुछ देते जाना और खुशी की बात है. थैंक यू. ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా తన సొంత నిధులతో గ్రామంలో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు అనిల్ స్పష్టం చేశారు. గ్రామస్తులకు ఈ పథకాలపై అవగాహన కల్పిస్తూ అవసరమైన వారు ఎవరైనా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. నా పేరు సుందరి అనిల్, గ్రామం కరీంపూర్, కోట్పల్లి మండల్, వికారాబాద్ జిల్లా. నేను తాజా మాజీ సర్పంచ్ చేసిన ఇంతకుముందు. ఇప్పుడు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోట్పల్లి మండల్. అయితే కరీంపూర్ గ్రామం నన్ను గుర్తించి మరి గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామానికి కూడా రుణపడి ఉండాలనే ఉద్దేశంతో మా విలేజ్ చాలా పేద విలేజ్ కాబట్టి పేద రైతులు ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా ధైర్యం ఇవ్వాలనే దాంతో ఈ పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఆడపిల్ల పెళ్లికి 1,05,116, అబ్బాయి పెళ్లికి 55,116, ఎవరైనా మరణించిన మా విలేజ్ మొత్తంలో ఎవరు మరణించినా 11,000, ఆరోగ్యపరంగా ఏ ఆపరేషన్ అయినా 15,000, మరి కొత్త ఇల్లు నిర్మిస్తే మరి 21,000, మరి రంజాన్ కానీ మోహరానికి ఇది అన్నదాన కార్యం గ్రామస్తులందరికీ చేయాలని మరి 8 పథకాలతోటి మరి గ్రామస్తులకు తెలియడం జరిగింది. నిన్న ఈ పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము కూడా ఆ స్థాయి నుండి వచ్చినాం కాబట్టి ఆ స్థితిగతులు మాకు తెలుసు కాబట్టి మరి మేము ఈ పథకాలను రిలీజ్ చేయడం జరిగింది. ఇవి నిన్నటి నుంచి ఈ పథకాలు గ్రామంలో అమలు ఉన్నాయి. ఎవరికి ఏమైనా ఇంతకుముందు కూడా మేము చాలా ఈ పథకాలు పేర్లు చెప్పలేము, కానీ అందరికీ ఆర్థికంగా మరి ఎవరు మంచి చెడు కానీ కంపల్సరీ మా చేతి ఆట కొంచెమన్నా ఉండేది. అదేవిధంగా ముందు చెప్పలేము, ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఎలక్షన్ల కోసం పెట్టిన పథకాలు కావి, మేము 5 ఏళ్ల నుంచే ఇస్తున్నాం. ఫంక్షనాలు అయితే ఫంక్షన్లు కట్టినప్పటి నుండి 2 సంవత్సరాల నుంచి మా గ్రామస్తులకు మాత్రం ఉచితంగానే ఇస్తాం, ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేము. మరి ఇట్లనే గ్రామస్తులు మా మీద ప్రేమతోటి నమ్మకంతో మరి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వాళ్ళ ప్రేమకు తట్టుకోలేకనే మరి పథకాలు విడుదల చేయడం జరిగింది. మరి వాళ్ళు మాకు మా విలేజ్ గ్రామస్తులకు కూడా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం.
గ్రామస్తుల సమక్షంలో మాజీ సర్పంచ్ అనిల్ గ్రామ ప్రజలకు తన సొంత నిధులతో పలు పథకాలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. కరీంపూర్ గ్రామంలో ఆడపిల్ల పెళ్లికి 1,05,000 రూపాయలు, అబ్బాయి పెళ్లికి 50,000, సొంతింటిని నిర్మించుకునేందుకు 21,000 రూపాయలు, గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి 15,000 ఆర్థిక సహాయం, గ్రామంలో ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియల కోసం 11,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారని మాజీ సర్పంచ్ అనిల్ తెలిపారు. ఇక గ్రామంలో ఎవరైనా శుభకార్యాల కోసం, ఇతర ఫంక్షన్ల కోసం ఉచితంగా ఫంక్షన్ హాల్ను ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. కరీంపూర్ గ్రామ ప్రజల కోసం మాజీ సర్పంచ్ అనిల్ తీసుకున్న నిర్ణయాలపై గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకుడు మాజీ సర్పంచ్ అనిల్ నిరుపేదలకు అండగా నిలుస్తూ నేనున్నా అనే మాటతో ధైర్యం నూరిపోస్తూ అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి జెట్ న్యూస్.